ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మీరు చూస్తున్నారు. నేనైతే చక్కగా ఇలా రెడీ అయిపోయానండి కాటన్ శారీతో. ఇది కళ్యాణి కాటన్ శారీ అనమాట. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కదా. సో ఆ శారీ అయితే కట్టేసుకున్నాను అండ్ చక్కని మ్యాచింగ్ జ్యువెలరీ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పూజలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఈ శారీ అయితే మా అన్నయ్య పూజ చేస్తున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ మా డాడీ చేస్తారు. సో ఈ శారీ పోస్ట్ అయితే మా అన్నయ్య తీసుకున్నాడు. సో అన్నీ ఫస్ట్ టైం కాబట్టి అన్నీ అడిగి నిదానంగా నెమ్మదిగా చేసేసుకున్నాము హ్యాపీగా. ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాము పీఠం మీద బుగ్గేసి అండ్ పత్రి కూడా పెట్టేసాము. సో ఇప్పుడు జంజనము అండ్ వస్త్రం అయితే వేసేస్తున్నాము అండ్ దండ కూడా వేసాము. సో అన్ని పనులన్నీ అరేంజ్ చేసామన్నమాట. ఆ తర్వాత వినాయకుడి దగ్గర అయితే పుస్తకాలు పెడతారు కదండి, బుక్స్ అయితే. సో మా అన్నయ్య పిల్లల బుక్స్ అండ్ మా పాప బుక్స్ అందరి బుక్స్ పెడుతున్నాము. సో దానికోసం స్వాస్తిక్ రాస్తున్నాము. సో చాలా బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరం కలిసి రాస్తున్నాము. నేను కూడా మా అన్నయ్యకి హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత అయితే బుక్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాము దేవుడి పక్కన అండ్ ఇక్కడ దీపారాధన అయితే మొదలు పెట్టామండి. సో చూసేయండి పూజ విధానం అంతా నేను చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మనము వినాయకుడిని చేసుకుంటాం కదండి, పసుపు వినాయకుడిని. సో అదే అనమాట ప్రిపేర్ చేసి కుంకుమ అయితే పెడుతున్నారు. ఆ తర్వాత పసుపు వినాయకుడిని అయితే పీట మీద పెట్టేసుకున్నాము అండ్ ఆ తర్వాత వినాయకుడు కూడా గంధం కుంకుమ పెట్టేస్తున్నాము. అండ్ మీ అందరూ మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకైతే ఇది చాలా పెద్ద ఫెస్టివల్ కదా. ఇక్కడ తెలంగాణలో అయితే చక్కగా వీధికి మంచిగా వినాయకుళ్ళు అయితే పెడతారు. చాలా మంచిగా 11 days వరకు పెట్టి పూజలు అయితే చేస్తారు. చాలా బాగుంటుంది ఈ పండగ అయితే. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాము మనము. సో కాసేపటి తర్వాత మా వదిన కూడా వచ్చేసారు. సో మమ్మీ, వదిన, అన్నయ్య కలిసి అందరు కలిసి చదువుతున్నారు బుక్ అనమాట. స్టార్టింగ్ పూజా విధానం అంతా ఉంటుంది కదా బుక్లో. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ వినాయకుడికి నామార్చన ఉంటుంది కదండి. సో ఆ నామార్చన అయితే చేస్తున్నారు పూలతో. ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హిరంబరాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. నామార్చన అయిపోయినాక అగరబత్తులు వెలిగించి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. నైవేద్యం పెట్టేసి వినాయకుడికి అయితే చూపిస్తున్నాము. నేనైతే ఇక్కడ కొంచెం సేపు కనిపిస్తాను మీకు వీడియోలో, కాసేపు కనిపించను ఎందుకంటే మా బాబు లేస్తున్నాడు. సో బాబు లేచినప్పుడు నేను వెళ్ళడం, ఫీడ్ చేయడం, మళ్ళీ రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఓం మహోదరాయ నమః, ఓం మహోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిమే నమః, ఓం మంగళ స్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం
ప్రజ్ఞాయ. అండ్ ఫైనల్లీ మా బాబుని అయితే తెచ్చేసాను పూజ దగ్గరికి. సో లాస్ట్లో కథ చదువుతున్నారు వదిన. సో ఆ కథకైతే అప్పటికి ఫీడ్ చేశాను. సో ఆడుకుంటున్నాను, కొంచెం కథ వింటాం కదా, వినాయక చవితి రోజు కథ వింటే కూడా చాలా మంచిది, అందుకని కథ దగ్గరకు అయితే వచ్చేసి వింటున్నాము. అండ్ ఇక్కడ మా అన్నయ్య పిల్లలు అండ్ మా పాప అయితే పక్కన ఆడుకుంటున్నారండి. సో అందుకే వాళ్ళైతే కనిపించట్లేరు వీడియోలో. లాస్ట్లో అయితే మొక్కడానికైతే వచ్చేస్తారు, చూసేయండి అది కూడా. నిండు వచ్చి తిని గానం అని రసంగును నేనే గదా ననిన జాంబవంతుడు శ్రీకృష్ణుడే మణి సహితముగా తమ కుమార్తె యగు జాంబవంతిని కానుకగా నసెంగెను. చెప్పండి ఆర్డర్ సో చూసారు కదండి, మా బాబు కూడా చక్కగా వినాయకుడికి అయితే దండం పెట్టేసుకున్నాడు. అండ్ ఇక్కడ ప్రసాదం అయితే పెట్టేస్తున్నాం మేము. సో ఈ వినాయకుడికి మెయిన్గా మేమైతే పాశం చేస్తామండి, చపాతీ పిండి ఉంటుంది కదా, సో దాంతో తాలికల పాశం అయితే చేస్తాము. అండ్ పులిహోర, ఉండ్రాలు, గారెలు, సో ఇలాంటివన్నీ చేస్తాం. అండ్ ఈ వినాయకుడికి ఆ పాట చూసారు కదండి ముందు క్లిప్పింగ్లో, సో ఆ పాట అయితే తప్పకుండా పాడతాము, ఇంకా ఏమీ తాత. అండ్ మీ అందరిలో ఈ పాట వినాయకుడి చవితి రోజు ఎంతమంది పాడతారో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాకైతే ఇది కంపల్సరీ. అండ్ ఆ తర్వాత అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాము దేవుడికి. అండ్ ఇక్కడ అందరము హారతి అయితే తీసేసుకుంటున్నాము. అండ్ మా చిన్ని పాప కూడా తీసేసుకుంటున్నారు. సో ఇలా అయిందండి మా వినాయక చవితి అయితే. చూస్తున్నారు కదా, చక్కగా ప్రసాదాలు చేసుకుని మంచిగా దేవుడికి దండం పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము. అండ్ మీ అందరు కూడా మీ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మనకైతే వినాయక చవితి 11 days కాబట్టి మీ అందరు ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో కింద నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇక్కడ ఫైనల్ వీడియో అయితే చూసేయండి, మా వినాయకుడిని మంచిగా చక్కగా ఎంత బాగా అలంకరించాము. సో మీ వినాయకుడు కూడా అంత బాగా అలంకరించారని అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి మా ప్రసాదాలు అయితే తుమ్మికూర, చింతకాయ పచ్చడి, పాశం, పులిహోర, గారెలు అండ్ ఉండ్రాలు. సో ప్రతి ఏ పండగ అయినా మా తాత వాళ్ళకు కూడా నైవేద్యం పెడతామని మా తాత. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్ 2 days మా వినాయకుడికి అయితే నిమజ్జనం చేస్తున్నాము ఇంట్లో. సో మట్టి వినాయకుడు కదండి, సో అందుకని ఇంట్లో నైవేద్యం చేస్తున్నాం. దానికైతే మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక బకెట్లో చక్కగా ఫ్రెష్ వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పూలు చల్లుతున్నారు. అండ్ వినాయకుడిని కదిలించి వినాయకుడిని అయితే నిమజ్జనానికి రెడీ చేస్తున్నాం మేము ఇక్కడ. ఇక్కడైతే మా పిల్లలు తెస్తున్నారు వినాయకుని నిమజ్జనం చేయడానికి. అండ్ వినాయకుడిని అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ ఇలానే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఎటువంటి ఆటంకాలు వచ్చినా అవన్నీ తొలగిపోవాలని హ్యాపీగా వినాయకుని అయితే ప్రార్థిస్తున్నాను. బాయ్ బాయ్ గణేష.
గణేష్ మహారాజ్ ఇది గణేష్ మహారాజ్ గణపతి మాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరూ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్.